అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాడీ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని మీడియా చిట్ చాట్ లో తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకెళ్తామని 2-3 రోజుల్లో అందరం కూర్చొని చర్చించనున్నట్లు చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నాం, కానీ బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, జూబ్లీహిల్స్ లోను కాంగ్రెస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదన్నారు. ఓడిపోతామనే బాధలో బీఆర్ఎస్ వాళ్లున్నారని, అందుకే రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రిగ్గింగ్ చేయడం పాసిబుల్ కాదు, ఇది పాత జమానా కాదన్నారు. పోలింగ్ పర్సంటేజ్ పెరిగి ఉండాల్సిందన్నారు. ఏ ఎన్నికలు జరిగినా పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని కోరారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, లోకల్ బాడీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. మేబీ ఈ వారం 10 రోజుల్లోనే షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా కల్పిస్తుంది. దాదాపు నెల రోజుల నుంచి జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ప్రచారం నిర్వహించడం, ఇటు ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ కానీ, అదే సమయంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, 3 ప్రధాన పార్టీలు దాదాపు 40 రోజుల నుంచి దాకా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు నిన్న ఎలక్షన్స్ ముగిసిన నేపథ్యంలో రేపు 14వ తేదీ నాడు రిజల్ట్ రాబోతున్నాయి. ఈ 14వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. గతంలో షెడ్యూల్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి గల కారణం 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేసింది. అందుకు అనుగుణంగా బీసీ కులగణన నిర్వహించింది. పూర్తి స్థాయిలో కేంద్రానికి రిపోర్ట్ పంపింది. ఇక్కడ గవర్నర్ దగ్గర కూడా పంపింది. గవర్నర్ కూడా దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం కానీ, అదే సమయంలో అటు సుప్రీంకోర్టులో ఈ అంశం మీద సీలింగ్ 50% సీలింగ్ ఉన్న నేపథ్యంలో కోర్టు కూడా, ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా చేదు అనుభవం ఎదురైనటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఇదే బూస్టప్ తో, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో గెలిస్తే వెంటనే ఇవ్వడానికి కూడా చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తోంది. ఓడినా గెలిచినా సంబంధం లేకుండానే లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఎంత వీలైతే అంత త్వరగా జరపాలన్నటువంటి ఆలోచన కూడా చేశారు. ఎందుకు అనుగుణంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎందుకు ఉత్తమిస్తూ కాసేపటికి ఇచ్చిన ఆయనే చిట్టా నిర్వహించారు మీడియాతో. దాంట్లో చాలా అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే బీసీ లీడర్లందరం కూడా కూర్చొని 42% రిజర్వేషన్ ఇవ్వాలని భావించినప్పటికీ వీటి మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. ఇది పూర్తిగా బీజేపీ అడ్డుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందన్నటువంటి ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా గెలవబోతోంది. కొంతమంది కావాలని ఏదో రిగ్గింగ్ పేరుతో ఇష్టానుసారంగా మాపై రుద్దుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రిగ్గింగ్ కానీ లేదంటే దొంగ ఓట్లు వేయడానికి కానీ అంత పాసిబిలిటీ ఎక్కడ కూడా లేదు. ఇదంతా పాత జమానని కూడా మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే బాగుండేది, ఖచ్చితంగా 50% అయినా పెరిగితే బాగుండేది అనేటువంటి ఆలోచన ఆయన చేశారు. కేవలం 49% మాత్రమే, 50% లోపట్నే మాత్రమే అయినటువంటి నేపథ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. అందరూ కూడా ఓటుకు స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉండేది. చాలా మంది యువత ఇంకా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఓటు వేయకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. ప్రతి ఒక్కరు ఏ ఎలక్షన్స్ అయినా, అది బైపోల్ కానీ, సాధారణ ఎన్నికలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఖచ్చితంగా ఓటు ప్రాధాన్యతను తెలుసుకొని ఖచ్చితంగా పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇదే సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అది ఏ రకమైనటువంటి పాసిబిలిటీ ఉందో చూసి త్వరలోనే 1-2 రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దీని మీద పాజిటివ్ గా ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తామన్నటువంటి విషయాలు కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాల మేరకు మనం లాస్ట్ టైం చూసాం, సెప్టెంబర్ 30 వరకు టైం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత 3 నెలల టైం అయిపోయిన నేపథ్యంలో గవర్నమెంట్ కూడా వెంటనే వేగంగా నిర్ణయం తీసుకోవడం, 42% రిజర్వేషన్ల కోసం ఏకంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇవ్వడం, ఏకంగా ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం,
అదంతా చకచక జరిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఏ ఎలక్షన్స్ ఎప్పుడు జరగాలని కూడా పూర్తి స్థాయిలో షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆల్ ఆఫ్ సడన్ గా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంతో వెంటనే షాక్ గురైంది. వెంటనే ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వాళ్ళ ఫర్దర్ గా సుప్రీంకోర్టులో వస్తే ఓకే, లేదు అంటే మాత్రం పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ని ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా ఉంది. అంటే మహేష్ కుమార్ గౌడ్ ఆ విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా చెప్పకపోయినా ఈ చిట్చాట్లో గతంలో ముఖ్యమంత్రి గాని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా చాలా సార్లు చెప్పారు, ఒకవేళ కోర్టు పద్ధతి ద్వారా ఇవ్వదలుచుకుంటే 42% బీసీలకు న్యాయం చేస్తాం, ఒకవేళ అలా కుదరకపోతే ఖచ్చితంగా పార్టీల పరంగా 42% పైబడి ఇవ్వాలి, మిగతా పార్టీలు కూడా అన్ని ఆ రకంగానే ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల్లో జనాభా 56% దాకా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కనుక ఖచ్చితంగా వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకు సీట్ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. మీ కామారెడ్డి డిక్లరేషన్ లో కూడా అదే ఒప్పుకున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అడ్డుకోవడం వల్ల ఆగిపోయింది తప్ప నిజంగా మాకు చేయాలని ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన కానీ గతంలో ఉన్నటువంటి అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి చూడాలి దీని మీద ఏమన్నా 2-3 రోజుల్లో ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి ఏం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత వెంటనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విషయం మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.